गणानां त्वा गणपतिगुं हवामहे कविं कवीना श्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणस्पत शृण्वन्नोतिभिस्सीदसादनम् भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ प्रणो देवी सरस्वती वाजेर्वाजिनीवती ॐ अग्निमीले पुरोहितं यज्ञस्य देववृत्तियम् ओदारं रक्तदातमम् वायवस्तदेवो वत्सविता प्रार्थयतु श्रेष्ठतमाय कर्मणे। ॐ अग्नायानिधये ऋणानो अव्यगादये विघोरासत्शिवरिषे ॐ ये त्रिशब्दात् पर्यन्ति विश्वा रूपाणि विप्रदः वाजस्पतिर्फलादेशः शृणुयाम देवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैस्तुष्ट्वागुंसस्तनूभिः व्यशेम देवहितैयदायुः स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु आपः सर्वाः अस्मादस्माभितो मुदः अग्निर्वायुश्च सूर्यश्च सहसञ्च स्करद्धिया वायुश्चारश्मिपदयः मरीचिरादित्यमण्डलम् सर्वैरेव विधास्यते सूर्यो मरीचिमादत्ते सर्वस्मात् भुवनादधि तस्याः पाकविशेषेण सुदङ्कालविशेषणम् तदेव प्रभवात् काचित् अक्षय्याः स्यन्दते यदा नद्यो विसमायन्ति सूर्यस्सती न निवर्तते एवं नानासमुत्थानाः कालाः सन्त्यरे भारत भाग्यविधाता पञ्जाब सिन्धु गुजरात मराठा द्राविड उत्कल गङ्गा विन्ध्य हिमाचल यमुना गङ्गा उच्चल जलधि तरङ्गा तव शुभ नामे ध्याये तव शुभ आशीष माये ध्याये तव जय दाता जन गण मंगल नायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे जय हिंद ब्रह्मदो पूर्णंदरादि रव्योदानेगी एकः ब्रह्मणप्रभारी एकदैवमानायुष्येयोदारी जनगणम పరబ్రహ్మ స్వరూపమైనటువంటి దివ్య వేద భగవత్ స్వరూపలారా, భారతీయ బిడ్డలారా, సనాతన ధర్మాన్ని పరిపాలించినటువంటి హిందూ జనులారా, భగవంతుని యొక్క దివ్యానుగ్రహం వలన అనేక మంది మహర్షుల యొక్క త్యాగధనుల యొక్క పరిశ్రమ వలన కొన్ని రోజులు అన్యాక్రాంతమైనటువంటి మన దివ్య భారతదేశం మరలా మన చేతికి రావడం, సంపూర్ణమైనటువంటి హక్కులతో రావడం ఇది హర్షదగినటువంటి విషయం. అయితే మనకింకా కావలసినటువంటిది వాస్తవంగా ఉన్నటువంటిది, సత్యంగా ఉన్నటువంటిది ఏ వేదమైతే ఉందో ఆ వేదం కూడా అన్యాక్రాంతంగా ఉంది. కాబట్టి అటువంటి అన్యాక్రాంతమైనటువంటి ఆ దివ్య వేద
భగవంతుణ్ణి మనమందరము పొందాలి. ఆ రోజునే మన భారతదేశం వైదిక భూమిగా, మరి సమస్త ఋషి సంప్రదాయంగా, రామరాజ్యంగా, కృష్ణరాజ్యముగా వెలసిల్లాలి అంటే మనమందరం కూడా వేదాన్ని వర్గ కుల లింగ భేదము లేకుండా ప్రతి హిందువులు, ప్రతి భారతీయులు ఆ వేదాన్ని అధ్యయనం చేసి వేద ప్రచారాన్ని ప్రతి గ్రామానికి పంపించినట్లయితే ఆ వేదం యొక్క ఆశీర్వచనం వలన, వేదం యొక్క ఆదేశము వలన మనం యతో వా ఇమాని భూతాని జాయంతే ఏన జాతాని జీవంతే యత్ ప్రయంత్యభిసంవిశంతి అంటే ఏ పరమాత్మ నుంచి అయితే సమస్త జీవరాశులు పుట్టాయో పంచభూతముల ద్వారా, మరి అదే పంచభూతముల నుండి ఏ సమస్త జీవరాశులు, సమస్త ప్రాణికోట్లు కూడా జీవిస్తూ ఉన్నవో, జీవించినటువంటి మనమందరము కూడా మరలా ఈ శరీరాలు వృద్ధాప్యాన్ని చెందిన తర్వాత మరలా ఆ భగవంతుల దగ్గరికి చేరుకుంటాయో, అటువంటి పంచభూతములు క్షేమంగా, సుఖంగా, శాంతిగా, సంతోషంగా ఉండాలి అంటే ఆ వేదం యొక్క అనుగ్రహం వలన మాత్రమే సాధ్యం. ఎంతమంది మనుషులు వచ్చినప్పటికి కూడా మనుషుల యొక్క సాధ్యం కానిటువంటిది ఆ భగవంతుని ద్వారా మాత్రమే సాధ్యం. కాబట్టి ఆ భగవంతుడే వేదం కనుక అటువంటి వేద భగవంతుని యొక్క అనుగ్రహం మనకు ఉండాలి అంటే వేదం ప్రతి ఇంట ప్రతి రోజు ఆ వేద ధ్వనులు, వేద శక్తులు మనకు ఉన్నట్లయితే అదే రోజు భారతదేశం సమస్త బ్రహ్మాండానికి కూడా దిగ్విజయంగా, వజ్రంగా తయారయ్యి సమస్త ప్రపంచాన్ని కూడా శాసించగలదు, అందరికీ అనుగ్రహాన్ని కూడా పంపించగలదు. కాబట్టి మనమందరము కూడా ఏ వర్గము లేకుండా మేము చిన్నవాళ్ళము, పెద్దవాళ్ళము, మేము పలానా స్థానంలో ఉన్నాము అని అనకుండా పై నుండి కింది వరకు, క్రింది నుండి పై వరకు ప్రతి హిందువు కూడా వేదం చదివినారే మన భారతదేశం సంపూర్ణంగా మనం స్వతంత్ర దినోత్సవాన్ని కూడా కావచ్చు, అదే విధంగా గణతంత్ర దిన ఉత్సవాన్ని కూడా మనం జరుపుకోవచ్చు. ఆ వేదం ఇప్పటికి కూడా అన్యాక్రాంతమయ్యింది కనుక మీరందరూ బాగా ఆలోచించి మన ఎస్వీబీపీ యూట్యూబ్ ఛానల్లో మీకు అందరూ కూడా వేదాన్ని అందజేస్తున్నాం. కాబట్టి మీరందరూ ఆ వేదాన్ని అందుకొని మీ పిల్లలందరూ కూడా మన వంశము, మన కుటుంబము, మన గ్రామము, మన దేశము, మన ధర్మం బాగుండాలంటే ప్రతి వ్యక్తి కూడా వేదాన్ని చదవండి. ఇదే విధంగా ప్రతి సంవత్సరము ఎంతవరకైతే సృష్టి ఉంటుందో అంతవరకు కూడా సుఖ సంతోషాలతో పంచభూతాల వలనే కదా మనకు పాడి పంటలు కావచ్చు, వర్షాలు కావచ్చు, మంచి అగ్ని, మంచి గాలి ఇవన్నీ కూడా రావాలి అనుకుంటే ఏ మనుష్య మాత్రముకు సాధ్యం కాదు. అది ఒక వేద భగవంతునికి మాత్రమే సాధ్యం. కాబట్టి అటువంటి వేద భగవంతుణ్ణి మనం అందరం కూడా ఆరాధించి సుఖంగా, సంతోషంగా భారతీయ జనులే కాకుండా ఇతర దేశాల్లో ఉన్నటువంటి సమస్త జీవులు, సమస్త ప్రాణులు మనందరం కూడా సుఖంగా ఉండాలనే భావన చేతనే మన ఆశ్రమంలో ఈ రోజు గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటూ వైదికంగా ఆ సమస్త దేవతలను, సమస్త మహర్షులు, సమస్త గురువులు, సమస్త పెద్దలు అందరూ కూడా సంతోషించి మనందరినీ అనుగ్రహిస్తారని భావించి అందరికీ జై శ్రీవేదం. గణతంత్ర దినోత్సవం యొక్క శుభ సందర్భంగా ఆ భగవంతుని యొక్క వేద భగవంతుని యొక్క ఆశీస్సులు ఉండాలని భావించి అందరికీ మరొకసారి జై శ్రీవేదం. భగవానికి లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామికి, శ్రీ జ్ఞాన సరస్వతి మాతాకి, గంగా मैया गोदावरी माता की, गो माता की, वेद माता की, भारत माता की, सत्य सनातन धर्म की, धर्म का प्राणियों में विश्व का हमारी शक्ति, जोर से बोलो, प्यार से बोलो, जय श्री वेदम। श्री 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 वेद विद्यानंदगिरी स्वामी वारिकी, श्री 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 वेद विद्यानंदगिरी स्वामी वारिकी, श्री श्री वेद विद्यानंदगिरी स्वामी वारिकी। नमः पार्वती तेरी मिट्टी में मिल जावा, गुल बन के मैं खिल जावा।
तेरी नदियों में बह जाऊं, तेरे खेतों में लहराऊं, इतनी सी है दिल की आरज़ू। దేశమంతే ప్రాణమిస్తమంతా ఈ వేళ వందే మాతరం అందమందరం వందే మాతరం అందమందరం దేశం మనదే తేజం మనదే గురుతున్న జెండా మనదే నీతి మనదే జాతి మన ప్రజల అందదండ మనదే. థ్యాంక్ యూ. శుభాకాంక్షలు. మేమందరూ సుఖంగా జీవించాలనేటువంటి ఉద్దేశంతోనే ఆ భగవంతుని యొక్క సంపూర్ణమైనటువంటి శుభమంగళాశిష్యులు. జై శ్రీవేదం. జై శ్రీవేదం. నేను బాసరా వేద పాఠశాలలో సామవేదం చదువుకుంటున్నాను. నా పేరు శివరామకృష్ణ. ఈరోజు గణతంత్ర దినోత్సవ సందర్భంగా మేము మా పాఠశాలలో జెండాను ఎగరవేశాము. అందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. జై శ్రీరామ్.